సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? ఎందుకంటే మనకు 17 స్థానాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి 17లో ఏ పార్టీని గెలుచుకునే అవకాశం? ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కిషన్ రెడ్డి గారు, పద్మారావు గారు, అలాగే దానా నాగేంద్ర గారు పోటీ పడుతున్నారు 3 పార్టీల నుంచి. మరి ఇక్కడ బీజేపీ జెండా ఎగురుద్దా, కాంగ్రెస్ జెండా ఎగురుద్దా, లేదా బీఆర్ఎస్ జెండా ఎగురుద్దా? ఏంటి? ఇక్కడనైతే బీజేపీ ఉన్నది, కొద్దిగా బీజేపీ సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఉన్నది. సెకండ్ ఏమో పద్మారావు. అంటే ఈ రెండు టగ్ ఆఫ్ ఉన్నాయి. సో బీజేపీకి గెలిచే అవకాశం ఉంది. బీజేపీ బీజేపీ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ బీజేపీ అంటే అక్కడ అంటే బీజేపీ ఆ సెంటర్ లో, ఇక్కడ అంటే ఇక అంత ఇది లేదు కానీ బీజేపీ పక్క గెలుస్తాయంటారా? 10 స్థానాలు వస్తాయి, వచ్చేస్తాయి, ఈజీ వస్తాయి. 8 వస్తాయి, 8 నుంచి 10 లోపల. 8 నుంచి 10 లోపల. ఓకే. కిషన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉందంటారు. అందుంది అవకాశం. ఎంత వస్తారు మెజారిటీ ఆయనకి? ఓవరాల్గా మరి 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కదా. 7ల పక్క 5 అయితే పక్క. 7 కాన్స్టిట్యూన్సీల మీద ఓవరాల్గా తీసుకుంటే ఎంత రావచ్చు ఓటింగ్ మెజార్టీ? 1,00,000 అంటే అంత కాడికి పోదు, అంత అంటే తగ్గ ఉంది కదా పోటీ అది ఉంది కాబట్టి అంత కాదు, అంత గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు సార్? ధర్మరాజు గారు, మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీని గెలుచుకుంటారు? ముఖ్యంగా సికింద్రాబాద్లో ఎవరు గెలిచే అవకాశం? సికింద్రాబాద్ నియోజకవర్గం కిషన్ రెడ్డి పక్క 100% అది ఇంకా గ్యారంటీ, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు ఆడ. కిషన్ రెడ్డి ఫస్ట్ అయితే ఎంపీ స్థానాలు అయితే గెలిచేది కాంగ్రెసే. సికింద్రాబాద్ నియోజకవర్గం మాత్రం కిషన్ రెడ్డి అది. సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంటుంది. మొత్తం ఈ స్థానాలు 17 స్థానాలు. సికింద్రాబాద్ మాత్రం సికింద్రాబాద్ కిషన్ రెడ్డి పక్క బీజేపీ. మిగతా వాటిలో కిషన్ రెడ్డి పర్లేదు పక్క. కిషన్ రెడ్డి పర్వాలేదు, కేంద్ర మంత్రి ఉన్నాడు ఆయన, పర్లేదు. జనాల గురించి కూడా ఆలోచిస్తాడు, జనాలకు ఏం చేయాలంటే చేయగలడు. ఆయనలో ఉంది ఆ టాలెంట్ కాబట్టి అందుకు ఆయన పక్క కలుస్తుంది. మొన్న వచ్చింది కదా. పర్లేదు, ఆయన పరిపాలన బాగుంది. సో మనకి ఇప్పుడు పోటీ ఎవరు అనుకుంటారు ఇక్కడ? పోటీ వీరిద్దరు బీఆర్ఎస్, ఇది పద్మారావుకి కిషన్ రెడ్డికి పోటీ ఉంటుంది. దానా నాగేంద్ర అంతా మోడీ మరీ డౌట్ లేదు. ఇంకా ఆయనకి ఏముంది, ఇంకా ఆయనకి దానికి ఇంకేం డౌట్ లేదు. 400 సీట్లు అన్నాడు కానీ 400 స్థానాలు వస్తాయి అన్నాడు కానీ 400 రాకపోయినది మొత్తమే ఆయనే ప్రధాన, మళ్ళీ ప్రధానమంత్రి ఆయనే. ఇంకేరే మోడీగా బీజేపీ 5-6 వస్తాయి అంతే. 5-6 వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది కదా ఇప్పుడు, అందుకు దానివల్ల. థ్యాంక్ యూ.